హ్యూమన్ కైండ్ స్టార్టింగ్ లో స్టోన్ ఏజ్ లో హంటర్ గ్యాదరర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్తూ లైఫ్ గడిపేవాళ్ళు. నైట్ అయ్యాక నైట్ ఘోరంగా ఉంటది కాబట్టి ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు అక్కడ క్యాంపింగ్ చేసేవాళ్ళు. ఈ గుంపులో ధైర్యవంతులు అందరూ ముందుకొచ్చి ఆ గుంపుకి కాపలాగా నిల్చునేవాళ్ళు. అందులోనే ఒక మనిషి అరుల్ అందరు హంటర్ గ్యాదరర్స్ లో కాదు, తను స్ట్రాంగ్ కాదు అలా అని చెప్పి వీక్ కాదు. ఇందులో తన రోల్ ఏంటంటే ఈ ధైర్యవంతులు అందరూ కలిసి కాపలా కాస్తున్నప్పుడు వాళ్ళు భయంతో చేస్తుండే, ఏ పులి వస్తుందో, ఏ డైనోసార్ వచ్చి వీళ్ళని చంపేస్తుందో అని చెప్పి భయంతో చస్తూ బ్రతకడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు ఆరుల్ ముందుకు వచ్చి కథలు చెప్పేవాడు. చలిమంట ముందు నిల్చొని ఒక నదిలో దారి తప్పిపోయిన మనిషి కథ, చుక్కల్ని చూస్తూ ఇంటికి దారి వెతుక్కుంటూ వచ్చిన ఒక చిన్న పిల్లోడు కథ. ఆ కథలు వింటూ ఈ హంటర్ గ్యాదరర్స్ ధైర్యం తెచ్చుకుంటారు. అరుల్ కథల కోసం ఈ హంటర్ గ్యాదరర్స్ కాదు, చిన్న పిల్లలు కూడా ఎదురు చూస్తున్నారు. కాలం గడిచింది, అరుల్ చనిపోయాడు. కాలం మారింది. ప్రతి కాలానికి ఒక కొత్త అరుల్ పుట్టేవాడు. ఒక కాలానికి అరుల్ మాటలతో కథలు చెప్తే, ఇంకో కాలానికి అరుల్ స్టోన్ కేవ్స్ లో పెయింటింగ్స్ తో కథలు చెప్పారు. ఈ కాలానికి సినిమాలతో కథలు చెప్పారు.